సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. మనసులోన హాయే ఆహాయిలోన మాయే అమాయలో. హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. చూసారా సార్ డబుల్ యాక్షన్. సరే నువ్వు ఒక డైలాగ్ చెప్పావు కదా, పులి చేపలు తిందు మా డాడ్ అలా పెంచారు. నువ్వెందుకు రాసుకోవట్లేదు? నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదేవరా? మమ్మీకి ఎందుకు కదా డైలాగ్ సూపర్ చెప్తుంది కదా. మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నారా? నేనున్నా. కాదు మమ్మీ వంట బాగా చేస్తుందా? బాగానే చేస్తారు. ఎలా ఉంది లైఫ్, ఎలా ఉంది? చెప్పు మరి నేను ఎలా చెప్తున్నాను? సారీ అదేంటండి అంత బీపీ వచ్చింది? 5 years పిల్లతోని చూసుకుని నేర్చుకో. 5 years నీ కూతురు దగ్గర చూసి నేర్చుకో. నాతో గొడవ పడతావు ఎందుకు? మమ్మీ ఇప్పుడు నువ్వు వంట ఎలా చేస్తావు? డాడీ నీకు దప్పలు ఎలా వస్తాయి డాడీ? డాడీ ఇంగ్లీష్ లో ఏం చెప్తుంటారు నీకు? మా డాడీకి ఏడొచ్చా చెప్తాడు. డాడీ మీద కోపం వచ్చింది అనుకో నీకు, ఇప్పుడు ఏం చేస్తావు డాడీని? డాడీ గోరని డైపర్ వేసుకోలేనప్పుడు కొట్టారు. తప్పు కదరా, డైపర్ వేసుకోకపోతే కొడతావారా నువ్వు? తిప్పాలి. బుద్ధుందా? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. స్కూల్కి వెళ్తే వాళ్ళ ఇవన్నీ కాదు. ఇంటెలిజెంట్ ఫెలో. ఒరే ఎక్కడ నేర్చుకుందరా ఈ మాటలన్నీ? హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో నేనైతే ఈరోజు మన అందరి ఫేవరెట్ కపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో చాలామందికి వైజాగ్లో ఒక కపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని షూట్ చేస్తున్నాను అంటే మధు అని దీపవదిన వాళ్ళే కదా. అంటే బ్యూటిఫుల్ కపుల్, ఫేవరెట్ కపుల్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ మధు దీప అయిపోయారు. సో మరి దాంతోపాటు ఒక లిటిల్ క్వీన్, నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసేటప్పుడు బొడ్డ తింటుంది, నేను సెకండ్ టైం ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంకొంచెం పెరిగింది. అప్పుడు కళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసేటప్పుడు కళ్ళు కూడా ఎప్పలేదు అనమాట, ఫుల్ స్లీప్. సెకండ్ టైం చేసేటప్పుడు ఒక ఇంత ఉండేది, ఇప్పుడు కంప్లీట్గా ఇంత అయిపోయింది. సో మధుకి దీపు కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఇషికాకి అయిపోయారనమాట. సో ఈ 3 కాంబోతో ఒక బ్యూటిఫుల్ కపుల్, బ్యూటిఫుల్ క్యూట్ ఫ్యామిలీతో ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి అయితే నేను మన వైజాగ్ వచ్చేసా. సో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. చెప్పు ఇష్క. అమ్మో సిగ్గుపడుతుంది ఇష్క. ఫస్ట్ మమ్మీని డాడీని ఇంటర్వ్యూ చేశాను కదా, నువ్వు ఆ వీడియో చూసావు? ఆ ఇంటర్వ్యూ చూసావా చూడలేదా? ఇంటర్వ్యూ చూడలేదా? ఏరా మధు చూపించాలి కదరా, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది. చూసా కదమ్మా, నువ్వు ఇంత చిన్నదానివి నా ఒళ్ళో ఉన్నావు. చూడలేదు. గుర్తులేదని చెప్పాలి. అయ్యో గుర్తులేదా? అయితే తర్వాత చూపించండి. అప్పుడేమో ఇషిక ఇంతే ఉండేది, ఇంతే ఉండేది, చిన్న పాప. ఇప్పుడు కాస్త ఇంత పాప అయిపోయింది. ఇంత అయ్యావా? సో ఇషిక అంత అయ్యావా? సరే నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు చెప్పు? 5th స్టాండర్డా? 5 years. 5 years, ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీ, యూకేజీ? యూకేజీ చదువుతున్నావా? ఇషిక నువ్వు మొన్న బండి మీద వెళ్తూ డాడీ అలా వీడియోస్ చేస్తున్నారు కదా, మీ టీచర్ ఏదో అన్నారంట, ఏమన్నారు? నాకు ముందు నుంచి గుర్తే లేదా? సరే నువ్వు ఒక డైలాగ్ చెప్పావు కదా, పులి చేపలు తిందు మా డాడ్ అలా పెంచారు. మరి కూతుంటే అలా ఉంటది. వావ్ సూపర్. క్లాప్స్ కొట్టండి అందరూ. నువ్వెందుకు రాసుకోవట్లేదు? ఏరా క్లాప్, అందరు క్లాప్స్ కొట్టారు కదరా మధు, నీకోసమే కదా డైలాగ్ చెప్పింది. కొడతారు మరి గోల్స్ చెప్పిన బాయ్స్ కొట్టిన గోల్స్ అయినా కొట్టాలి, బాయ్స్ అయినా కొట్టాలి.
చిన్నపిల్లలు కూడా కొట్టాలి మరి. మమ్మీకి ఎందుకంత డైలాగ్ సూపర్ చెప్తుంది కదా. మా మమ్మీకి కెమెరా చూస్తూ మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నారా? నేనున్నా. మళ్ళీ కానీ నా రిపీట్ అయిందో స్కూల్ దొరుకుతుంటా, ఎక్కడ దొరికితే అక్కడ దొంతా. తర్వాత మర్చిపోయా తగ్గేదేలే. ఎక్కడ పడితే అక్కడ తంతదంట. మళ్ళీ కరెక్ట్ గా నేర్చుకుంది. సరే అయితే ఒక 1 minute మమ్మీ డాడీతో మాట్లాడదామా? సో ఇషిక ఎలా అల్లరి చేస్తుంది ఇంట్లో దీపు? ఈ 5 years వచ్చిన తర్వాత అసలు ఆ ఇష్కాన్ని పట్టుకోలేకపోతున్నాం, ఇద్దరం మేనేజ్ చేయలేకపోతున్నాం. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టి ఏదైనా షూట్స్కి వెళ్ళే వాళ్ళం ఒక 4 years వరకు. ఇప్పుడు అమ్మ ఒక్కరితే అస్సలు చూసుకోలేకపోతుంది, ఇంకా పేషెంట్ అయిపోతుంది ఇష్కాని వన్ డే చూసుకుంటే. అలా అంత అల్లరి చేస్తుంది. మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా అక్కలు కూడా ఉన్నారు. అది పెద్ద మళ్ళీ నేను మా మమ్మీ పైన ఉంది వెళ్దాం అనుకుంటే పెద్దది వచ్చింది. ఏంటి వచ్చింది? ఉడుగు. ఓ పిడుగు. ఉడుగులు. అదే ఉడుగులు. అవునవునవునవును. నీకు భయం వేసిందా? దడిసిమేసి ఏడిస్తే ఇంకా మా అక్కలు వచ్చి ఎత్తుకొని రూమ్ లో పంపించారు. ఓడి అమ్మ ఎంత పని అయింది అసలు. అప్పుడు మమ్మీ దడుచుకుని వచ్చింది. మమ్మీ కూడా తడుచుకుందా? ఓకే. కాదు మమ్మీ వంట బాగా చేస్తుందా ఇషిక? బాగానే చేస్తుంది. సో నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అమ్మ చేసిన దాంట్లో? ఎగ్, ఫిష్, ప్రాన్స్. ఎగ్ అండ్ ఫ్రాన్స్. ఎగ్, ఫిష్, ప్రాన్స్. ఓ మై గాడ్. సో మమ్మీ ఇంత బాగా చేస్తుంది వంట నీకు. ఓకే. సో మధు ఎలా ఉంది లైఫ్? ఎలా ఉంది చెప్పు. మరి నేను ఎలా చెప్తున్నాను? సారీ నవ్వుకుని చెప్పుకొని ఇలా చేస్తున్నాను. అంత బాగా చెప్తుంది. 5 years పిల్లతోని చూసుకొని నేర్చుకో. 5 years నీ కూతురు దగ్గర చూసి నేర్చుకో. ఎవరికి పుట్టు నువ్వు రాక్స్ అబ్బా అట్లా ఉంటుంది ముచ్చట. ఎవరైనా నాతో కూడా వాడతావు ఎందుకు? ఏ చిన్నపిల్లలైనా అమ్మతోనే పుడతారు, బాయ్స్ తోని డాడీతోని కాదు. మా ఇద్దరు ఎవరైనా అడిగావు కదా. ఉన్న కథ ఆడపిల్లలకి మమ్మీకే పడతారు. మీ ఇద్దరు ఎవరంటే ఇష్టం నీకు? మీ ఇద్దరున్నారు కదరా మీరు. వెరీ గుడ్ గర్ల్. కరెక్ట్. క్లాప్స్ కొట్టండి రా. కరెక్ట్. సూపర్. కరెక్ట్ గా చెప్పింది. ఇద్దరు ఉన్నారు కదరా, మీరు ఇద్దరంటే ఇష్టం రా నాకు అని. నీకు మమ్మీ అంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తావు? చెప్పాలి ఏదైనా చెప్పాలి. ఎందుకంటే వంట ఇంకా డాడీలు మమ్మీ నన్ను బాగా చూసుకుంటారు కాబట్టి. మమ్మీ కూడా డాడీ కూడా ఇష్టం. మమ్మీ కూడా డాడీ కూడా ఇష్టం. సరే మరి మమ్మీ గురించి చెప్పావు కదా, మమ్మీ జడలు బాగా వేస్తుంది, బాగా ఫుడ్ చేస్తుంది. ఇవి డాడీ కోసం. డాడీ కోసం ఏం చెప్తావు? డాడీ అయితే పడుకోబెడతారా? ఇంకేం చేస్తారు? నిన్ను ఎలా చూసుకుంటారు? డాడీ ఎలా చూసుకుంటారు నిన్ను? మొహం కడుగుతారు. ఇంకా నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను. సరే ఓకే డన్. అయితే సో డాడీ అయితే మొహం కడుగుతారు, పడుకోబెడతారు కాబట్టి డాడీ అంటే ఇష్టం. అండ్ అలాగే ఇద్దరు ఇష్టమా? ఏంట్రా చాలా వీడియోస్ అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సూపర్ ట్రెండింగ్ అవుతుంది. ఇన్ఫ్లుయెన్సర్స్గా ఇంటర్వ్యూ చేసేటప్పుడు టాప్ లిస్ట్లో ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ, యూత్ అందరికీ కనెక్ట్ అయిన ది బెస్ట్ అండ్ ఫేవరెట్ కపుల్ మీరిద్దరు. ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అప్పటికి ఇప్పటికి నెంబర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. చాలా మందికి బేసిక్లో చాలా సపోర్ట్ కూడా మీరు చేస్తున్నారని వినడం జరిగింది. అండ్ అలాగే సో అప్పటికి ఇప్పటికి నీలో వచ్చిన డెవలప్మెంట్స్ ఏంట్రా దీపు? మేకప్ చేస్తున్నావని విన్నాను, చాలా నేర్చుకున్నానని విన్నాను. అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు ఇంటిని, పాపని, ముఖ్యంగా మీ ఆయన్ని? ఈ మధ్య కొంచెం అంటే స్టార్టింగ్ లో కొంచెం కష్టంగా ఉండేది, ఇప్పుడు కొంచెం కొంచెం అలా అలవాటు అవుతుంది. అన్ని మేనేజ్ చేసుకుంటున్నాను. ఇల్లు, ఇషికా స్కూల్ అండ్ ఒక పక్క మేకప్ స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ పెట్టాను పేజ్.
అది డెవలప్ చేయకుండా, అంటే ఏదైనా ఇంకా దేవుడిది ఉండాలి కదక్క, ఏదో నన్ను వెనక్కి లాగుతున్నట్టు అనిపించేది. సో ఏమో ఇప్పుడు నన్ను పుష్ చేస్తున్నట్టు, ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు అనిపించి ఏమో ఒక 1 month నుంచి స్టార్ట్ చేశాను. మంచిగా మేకప్స్ కూడా వస్తున్నాయి, పేజ్ లో కూడా మంచి మంచిగా అప్డేట్స్ అన్ని పెడుతూనే ఉన్నాను. అంతా ప్రస్తుతానికి బాగుంది లైఫ్. ఇంకా మనతో పాటు వచ్చే వాళ్ళు కూడా పైకి రావాలి కదక్క. ఇందులో మనమే ముందుండాలంటే అవ్వదు, కానీ ఇంత కాంపిటీషన్ లో కూడా మేము ముందుకు వెళ్ళడం అనేది ఒక విధంగా మంచి విషయమే. వెనక్కి పడిపోకుండా మేము కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ట్రెండింగ్ ఫ్రేమ్ లో ఉండాలంటే అది కూడా మంచి విషయమే. చెప్పు అత్త అమ్మా. ఇప్పుడు కృష్ణాష్టమికి నీకు ఇలా పెట్టుకొని ఇంక ఇలా పెట్టుకొని చాక పెట్టుకున్నాను ఇక్కడ. అవును, నేను నీ ఫొటోస్ అన్నీ చూసాను. నేను ఎవరు అలా రాధలా ఎవరు నేను రెడీ చేశారు? మమ్మీ రెడీ చేసిందా? కాదు ఇషిక, నీకు డాడీ మీద కోపం వచ్చినా మమ్మీ మీద కోపం వచ్చినా నువ్వు ఏమంటావు ఇద్దరిని చెప్పు. నేను తిట్లే తినిపిస్తాను మళ్ళీ. తిట్లే తిడతావా? మమ్మీ డాడీతోనే తిట్లు తింటాను నేను. నీకు కోపం వచ్చినా కూడా వాళ్ళిద్దరితోనే తిట్లు కాస్తున్నావా? అయ్యో అలా తప్పు కదా, అలా తిట్టొచ్చా ఇషికని? ఇషికని ఎందుకు తిడుతున్నారు మీరిద్దరు? కోపం వస్తే ఏం చేస్తావు? కట్టాను ఇంకా తిట్టాను. ఏమని తిడతావు? నాకు ఇష్టమైనలాగా తిట్టాను. నీకు ఇష్టమైనలా తిడతావా? సో డాడీ మీద కోపం వచ్చింది అనుకో నీకు, అప్పుడు ఏం చేస్తావు డాడీని? కట్టేస్తాం, జుట్టు పీకెత్తాను. కొట్టేసి జుట్టు పీకేస్తావా? పాపం కదరా ఇషిక, జుట్టు ఊడిపోద్ది కదా. అయినా ఆ, మళ్ళీ కొన్ని రోజుల్లో జుట్టు వచ్చేస్తుంది కదా. సో అందుకని జుట్టు పీకేస్తావా? ఆ, ఓకే. డాడీ ఎప్పుడైనా మమ్మీ మీద అరిచారనుకో, ఏం దీపు ఏంటి అని, అప్పుడు నువ్వేం చేస్తావు? కట్ట అలా కొట్టేస్తావా? మరి అమ్మ డాడీ మీద తిడితే, డాడీని తిడితే నాతో పాటు సపోర్ట్ చేసి తిడుతుంది. మరి డాడీకి సపోర్ట్ చేయవా? మరి అలా చేస్తే మరి నేను ఏం చేయాలి? ఆ, ఏం చేస్తున్నారు డాడీ? డాడీ కూడా నేను డైపర్ వేసుకోలేనప్పుడు కొట్టారు. తప్పు కదరా, డైపర్ వేసుకోకపోతే కొడతావారా నువ్వు? తిప్పాలి. తిడుతున్నాడా? తిట్టాలి కానీ కొడతారా అంటే తిట్టాలి కానీ కొట్టకూడదు కదా. గంట నుంచి డైపర్ పట్టుకొని కూర్చున్నాను, వేసుకోలేదు. గంట సేపు పడుతుంది డైపర్ వేయడానికి. ఉన్ని ఒకటి వేస్తే మళ్ళీ ఏమో రాత్రిరా గంట సేపు ఉన్నా సరే రాలేడు. తప్పు కదా అలాగా. నైట్ గంట ఫంక్షన్కి వెళ్ళాను కదా. అయినా నేను ఎవరు వెళ్ళమన్నారు? ఫంక్షన్ మరి వెళ్ళాలి కదా. నైట్ టైం తీసుకెళ్ళాలి, డే టైం అయితే తీసుకెళ్తాం కదా. నువ్వు వెళ్ళు కానీ ఇంకా డైపరు పాలు తాడు మర్చిపోక. డైపర్స్ నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ వచ్చేటప్పుడు డైపర్స్ పాలు మరి తీసుకురావాలి కదా, అందుకే అలిగింది. బ్లింకిట్ మరి బ్లింకిట్ లో ఎక్కువ డేట్ వస్తే మరి నువ్వేం చేస్తావు? ఎక్కువ రేట్ వచ్చేస్తుంది. బ్లింకిట్లో ఎక్కువ రేట్లు వస్తున్నాయి. సరే కిందకి వెళ్ళి తెస్తాను ఈసారి నుంచి. బుద్ధి ఉందా? బీఫ్లన్నీ నా మీద పడతాయి చెప్పు. మరి నువ్వు నేను మరి నేనేం చెప్పాను మొన్న? ఏం చెప్పు? స్కూల్లో నిన్ను ఎవరు కొట్టారు? అమ్మాయి పేరు చెప్పు. ఫస్ట్ నేను చెప్పింది వినొచ్చు కదా. చెప్పు అంటున్నాను, చెప్పు. కరెక్ట్, ఇషిక అడిగింది కరెక్ట్. మరి నాని దగ్గరికి వెళ్తానంటే రాజారా మరి ఎందుకు తీసుకెళ్ళలేదు? నేను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను, ఫంక్షన్కి వెళ్ళి నాని దగ్గరికి వెళ్ళాను, అందుకే నేను తీసుకెళ్ళలేదు నైట్. లేకపోతే పీకే బాబాయ్ని ఇంటికి రామని నాని దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పొచ్చు కదా. నైట్ అయిపోయింది కదా. అయినా నేను అక్కడ కూడా పడుకోగలను కదా. అవునవును, తీసుకెళ్తాను రేపు. సరే, అలాగే మొన్న కూడా నాని ఇంకా రాలేదనేసి గంట సేపు కూర్చోబెట్టు రాత్రి అయిపోయి తీసుకెళ్ళు. ఇంకా
రేపు స్కూల్కి వెళ్తే వాళ్ళ ఇవన్నీ కాదు. ఎల్లు. వెళ్ళవా? పాపం అలా 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 ఎలా చేస్తారా? గంట సేపు అలా కూర్చోబెడతావు పాపం. ఏమవుతావు పెద్దయ్యాక? నువ్వేమవుతావు? డాక్టర్ డాక్టరా? డాక్టర్ పోలీస్. అమ్మో, డాక్టర్ అండ్ పోలీస్ రెండు అవుతావా? అయ్యి ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు కరెక్ట్గా. డాక్టర్ అయ్యి ఏం చేస్తావు? డాక్టర్ అయ్యి మమ్మీ డాడీని ఏమైనా వచ్చినప్పుడు చేస్తాను. ఇంకా క్వశ్చన్, ఇంకో క్వశ్చన్. మళ్ళీ ఏమో నేను బాగా జాబ్ చేసి మమ్మీ డాడీని బాగా చూసుకుంటాను. వంట నేను వంట నువ్వే చేస్తావు, మమ్మీ డాడీని బాగా చూసుకుంటావు. నువ్వు ఇంట్లో ఇల్లు క్లీన్ చేస్తున్నావంట, గిన్నెలు క్లీన్ చేస్తున్నావంట, వంట హెల్ప్ చేస్తున్నావంట మమ్మీకి. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు ఇషిక? బట్టలు ఉతుకుతున్నావంట, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? మరి చిన్నపిల్లలు హెల్ప్ చేయడానికి ఇష్టం ఉంటుందా? ఇష్టమే. ఇవన్నీ ఎవరి దగ్గర నేర్చుకున్నావు? స్కూల్కి వెళ్తున్నాను, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వెళ్తూ మళ్ళీ ఇంకా కొన్ని రోజులు వెళ్తూ నేర్చుకున్నాను. కొన్ని రోజులు ఏబిసిలు రైమ్స్ మొత్తం అన్ని నేర్చుకున్నాను. నేను ఏబిసిలు 1 2 3 చెప్తాను. ప్రేయర్ చెప్పు స్కూల్లో మీ ప్రేయర్ స్టార్టింగ్. అబ్బా నేను ఏబిసిలు ఇంకా 1 2 3 చెప్తా. రైమ్స్ చెప్పు. ఫస్ట్ నేను ఏబిసిలు 1 2 3 చెప్తాను. సరే. ఏ బి సాంగ్ పాడే. ఏబిసిడి. ఓకే. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ పి క్యూ ఆర్ ఎస్ టి యు మీ డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ sugar and a bat. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 16 18 19 21 32 33 34 38 39 60 47. నేర్చుకోండిరా. మీకు అసలు నెంబర్స్ రావు ఇద్దరికిను. నేర్చుకోండి ఇష్క దగ్గర. రైమ్స్ చెప్తావా? నీకు నచ్చిన సాంగ్ పాడతావా? చెప్పాలా? dimple teeth, dirty teeth, teeth, telly hair, Mary teeth, I have you, love you too. Teeth tap tap, teeth tell you, yes. వావ్, సూపర్. Rain, go away, come on, now watch you way. Kill Johnny వస్తావే, rain, go away. వావ్. నీకు ఇది ఎవరు నేర్పించారు? రోజు హార్ట్ నింబలే రాస్తున్నాను అందుకే. సో అందులో హార్ట్ సింబల్ వేసావా? మరి నీకు ఇది ఎవరు నేర్పించారు? హార్ట్ సింబల్ ఇషిక పేరు రాస్తాను. మరి నీకు ఇది ఎవరు నేర్పించారు ఇలా? అది కూడా నేను నేర్చుకున్నా. సరే, మమ్మీ డాన్స్ చేస్తుంది కదా, మమ్మీతో పాటు నువ్వు రీల్స్ చేస్తున్నావు కదా, నీకు మమ్మీ ఎలా నేర్పిస్తుంది? నీకు ఎలా చెప్తుంది? ఏం చెప్తే అది చేస్తాను. మమ్మీ ఏం చెప్తే అది చేస్తావా? సో డాడీ ఎక్కువ నేర్పిస్తారా నీకు, మమ్మీ ఎక్కువ నేర్పిస్తుందా? ఇద్దరు ఎక్కువ నేర్పిస్తారు. ఇద్దరు ఎక్కువ నేర్పిస్తారు, ఈక్వల్. ఎక్సలెంట్ కూతుర్రా, పోతే పోయింది కానీ. సూపర్. అందరూ కొట్టాలి క్లాస్, అందరూ కొట్టాలి. సూపర్. ఓకే. సో దీపు, సో మొత్తానికైతే మేకప్ ఇదంతా కూడా చాలా మంచిగా రన్ అవుతుంది. సో లైఫ్ గోయింగ్ ఎలా ఉంది? కొన్ని అప్ అండ్ డౌన్స్ చూసాకే బాగుంటుందేమో లైఫ్. మనం డౌన్ అయితేనే దాన్ని నెక్స్ట్ స్టెప్ ఏంటి, దాన్ని ఎలా అందుకోవాలి అని చెప్పి తెలుస్తుందేమో. కానీ తెలుసుకున్నా, చాలా వరకు తెలుసుకున్నా, మనుషుల కోసం తెలుసుకున్నా, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నా, ఫైనల్గా మేము ఫ్యామిలీ మేమే అని చెప్పి అర్థం చేసుకున్నా. ప్రజెంట్ అయితే ఇంకా ఓన్లీ ఫోకస్ ఫ్యామిలీ
1 ఎక్కువ ఈ మధ్య పూజలు దేవుడి సైడ్ పెడితే ఇంకొక దాని మీద మనకి మెయిన్ గా మైండ్ ఉండదు. 5 సో దేవుడు 6 ఒక పక్కన 7 షూట్స్ 8 9 10 కొంతమందికి 11 ఇంట్లో 12 కానీ వీడియోస్లో అందరి కింద కమెంట్స్ నేను చదువుతాను ఏంటంటే, అక్క సారీ చాలా బాగుంది, అక్క డ్యాన్స్ చాలా బాగుంది, అక్క నువ్వు ఈ సారీ ఎక్కడ తీసుకున్నావు, అక్క ఈ ఆర్నమెంట్ ఎక్కడ ఇది వేసుకున్నావు, ఇలాంటి కమెంట్స్ ఎక్కువ వస్తుంటాయి కదా. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నేను మంచి జీన్స్ అలాంటివే నాకు అలవాటు. కానీ ఎప్పుడైతే మనకి వచ్చిన తర్వాత ఆడియన్స్ నన్ను అలానే ట్రెడిషనల్లోనే ఇష్టపడుతున్నారు. సారీస్, డ్రెస్సెస్, ఈవెన్ ఏదైనా ఒక్క డ్రెస్ వేసుకున్న వాళ్ళకి నచ్చదు. సో వాళ్ళకి ఎలా నచ్చుతుందో అనే కదా మనం ఎంటర్టైనర్స్. సో ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళకి ఎలా నచ్చుతుందో ఇంకా అలానే నేను కూడా కంటిన్యూ చేసేసా. ఒక శారీ వేస్తేనే కానీ రీల్ చేయడానికి ఇష్టపడట్లేదు నేను కూడా. శారీస్ వాళ్ళకి బాగా ఇష్టం, వాళ్ళకి ఏది ఇష్టం అంటే అదే మేము చేయాలి. సో మధు ఏంటి నీ డ్రెస్సెస్ ఏంటి క్రేజీగా, సో నీకు నీ హెయిర్ స్టైల్ క్రేజీగా ఉంటుంది, మంచిగా టాటూస్ మీనింగ్ ఏంటి చెప్పు. మీనింగ్ ఏముందాక ఇది ఫస్ట్ టాటూ వచ్చేసరికి అది మా అక్క వాళ్ళ పాప నేమ్ ఇది నైమిష. తర్వాత వచ్చేసరికి దీపు స్టార్టింగ్ లో లవ్ లో ఉన్నప్పుడు వేసుకున్నాను. 15 years అయిపోతుంది. 15 years బ్యాక్ ఆల్మోస్ట్ మీ ఇద్దరు ఇది పాప పుట్టినప్పుడు వేసుకున్నది. ఓ ఇషిక పేరు కూడా. ఇషిక నార్మల్ గా పుట్టిన డేటు టైం. ఓకే, ఇది మళ్ళీ దీప్. అక్కడ కంప్లీట్ గా దీపు, ఒకవైపు ఏమో కూతురు, ఇంకొక వైపు ఏమో వైఫ్. సో మొత్తానికి మరి ఎవరిష్టం? హార్ట్ మీద ఉంది. ఎవరిష్టం? మిద్దెట్లో మా ఇద్దట్లో ఒక్కలే చెప్పాలి. ఒకరే చెప్పాలా? ఓకేనా? నేనంటే ఇష్టం. నేనంటే ఇష్టం. అబ్బా ఇంకా చెప్పలేదు, చెప్పు. నేనంటే ఇష్టం. థ్యాంక్ యూ. మీ అయితే నువ్వు చెప్పు, డాడీ ఇష్టమా నేను ఇష్టమా? ఎవరిష్టం? ఒక్కలే చెప్పాలి. ఒక్కలే చెప్పాలి. ఆయన నిద్ర రెండు చేతులు వేసేసి డాడీ మమ్మీ అంటే ఇద్దరిలో ఒకలే చెప్పాలి. చెప్పాలి. నువ్వు ఇష్టం అని చెప్పాను కదా. నేను 2 అంటే సింగిల్ అని చెప్పలేదు, 2 అని చెప్పింది. మమ్మీ 2 అంటే మీ ఇద్దరు అంటున్నాను. నేను చెప్తే చాక్లెట్ కొను. అమ్మా నాకు చాక్లెట్ లేకపోయినా పర్వాలేదు అంటే నేను ఇద్దరు చెప్తా. నీకు ఇద్దరు ఇష్టమా? నీకు ఇద్దరి మీద ఎవరి మీద ఎక్కువ నీకు కోపం వస్తుంది? ఎవరి మీద కోపం? నా మీద కోపం వస్తుంది. ఒరే ఎక్కడ నేర్చుకుందరో ఈ మాటలన్నీ? ఫీజు మీరు ఇంటర్వ్యూ తీసుకెళ్ళిపోయినాక అంతే, ఎవరి మీద కోపం రాదట, నా మీద నాకే వస్తుంది. అయితే చేయకూడదు. అయితే నువ్వు ఇంటికి వెళ్ళిపో, మీ ఇద్దరు ఉంటా. ఏంటి సంగతులు? మధు రాక్స్, అసలు ఈ మధు కాస్త రాక్. ఇక్కడికి ఎవరు వెళ్ళినా కూడా మధు దీపం అంటే ఓ మధు రాక్సా. మధు రాక్స్ అనేది ఒక బ్రాండ్గా అయిపోయింది, నీ సర్నేమ్ అయిపోయింది మధు రాక్స్ అనేది. ఈ పేరు అసలు ఎలా చూస్ చేసుకున్నావు? ఇది ఫేస్బుక్ లో ఉన్నప్పుడు పెట్టుకున్న నేమ్ కాదు మధు రాక్స్. ఇంకేమై పేరు పెట్టలేదు ఇంకా నయం. స్టార్టింగ్ ఫస్ట్ నేను ఫేస్బుక్ ఒకటే స్టార్ట్ చేసిన అప్పుడు ఫస్ట్ ఫొటోస్. ఆ ఫొటోస్ తర్వాత నుంచి అలా కొంచెం జనాలు గుర్తుపట్టడం వచ్చి ఫొటోస్ తీసుకొని స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి అలా మెల్లగా ఇది వచ్చింది. లక్ష్మాస్ వచ్చిన తర్వాత, లక్ష్మాస్ తర్వాత టిక్ టాక్ వచ్చింది. టిక్ టాక్ ఎప్పుడైతే పోయిందో ఇంకా అందరూ బేస్ వచ్చేసరికి ఇన్స్టా పుష్ అప్ నుంచి యూట్యూబ్ లోకి వచ్చి. లేదు, నీ కూతురు గురించి ఏం చెప్తారా? మీ ఆవిడ గురించి ఆల్రెడీ చెప్తాను, నా ప్రాణం, నా హార్ట్, నా లైఫ్ లైన్ అని. సో ఇప్పుడు మరి పాప పెద్దదైంది, ఇషిక కోసం ఏం చెప్తావు? ఇషికతో నీది ఎలా ఉంటది కాంబో? అంటే స్టార్టింగ్ పెళ్ళైనప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను అబ్బాయిని కాబట్టి అబ్బాయి అనే అనుకున్నాం. ఫస్ట్ బాబు పుడతాడు అబ్బాయిని కాబట్టి అంటే బయట ఇప్పుడు పాపనంటే బయటకి అన్ని దగ్గరికి తీసుకుని వెళ్ళాం కదా. ఆడపిల్లని అల్లది ఇప్పుడు బాయ్స్ దగ్గరికి ఆడపిల్లలతో మనం వెళ్ళి అంత అది ఉండదు కదా. అలా అనట్లేదు, అమ్మాయి నార్మల్ తీసుకుని వెళ్ళి ఉండలేం. ఇప్పుడు అబ్బాయి అనుకో అక్కడ మామూలు మనం ఫన్ చేసుకుంటాం, కొడుకుని తీసుకెళ్తే వేరే అనుకున్నాం. కానీ ఇది పుట్టిన తర్వాత నుంచే మాకు ముందు బాగానే ఉన్నాం, కానీ ఇది పుట్టిన తర్వాత ఇంకా బాగున్నాం. అంతా మరి దీంతోనే మాకు స్టార్ట్ అయింది పాపతో ఏదైనా సరే. సో అయితే లక్ష్మీదేవి పుట్టింది అయితే 100%. ఓ సూపర్, బ్లెస్సింగ్స్, అన్ని గిఫ్ట్స్ ఇస్తుంటదా? సో ఇంతకీ ఇషిక కళ్ళు కానీ లిప్స్ కానీ మొత్తం అంతా కూడా సేమ్, స్కిన్ టోన్ మాత్రం వాళ్ళ మమ్మీది వచ్చింది. ఇషిక ఎవరిలా ఉంటుంది? డాడీలా ఉంటుందా మమ్మీలా ఉంటుందా? డాడీలా ఉంటుందా?
నువ్వు నాన్న కూతురా అమ్మ కూతురా? ఇద్దరు కూతురా? ఇది మాత్రం కరెక్ట్ చెప్తుంది. ఎక్కడ అసలు నీకెవరు ఎక్కువ గిఫ్ట్లు కొంటారు ఇష్క? ఇద్దరు కొంటారు. నువ్వు బయటికి తీసుకెళ్తే నువ్వు ఫస్ట్ ఎవరిని అడుగుతావు? డాడీని అడుగుతావు, మమ్మీని అడుగుతావు? డాడీనే. డబ్బులు ఉండవు కాబట్టి జస్ట్ కిందకి వెళ్తే మాత్రం మమ్మీ చెప్తాను. జస్ట్ కిందకి వెళ్తే ఆడుకోవడానికి వెళ్తే మాత్రం మమ్మీకి చెప్తావు. మిగిలిందంతా ఇంకా డాడీయే. ఎవరింటికైనా డాడీకి చెప్పడం, కిందకి వెళ్తే మరి మమ్మీకి చెప్పాలి. ఓకే. కాదు, స్కూల్ టీచర్ ఏమన్నారు? డైలీ వీడియోస్ వ్లాగ్స్ తీయొద్దని చెప్పారా డాడీకి? కాదు, మా స్కూల్ దగ్గర ఒక్కటి కూడా తీయకూడదు అన్నది. స్కూల్ దగ్గర ఇంకా స్కూల్ దగ్గర ఫోన్ చూసుకుంటుంటే మా టీచర్ వెళ్ళిపోమంటున్నాడు. టీచర్ వెళ్ళిపోమంటుందా? నేను వెళ్ళినప్పుడు స్నాప్ తీస్తాను కదా, వెళ్ళినప్పుడు బాగా చెప్తున్నా, వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుని వస్తాను కదా. తీసినప్పుడు టీచర్ అన్ని ఆ స్కూల్లో మళ్ళీ చూస్తే మళ్ళీ మాకు ప్రిన్సిపల్ పెడతారండి, కొంచెం తీయద్దు క్లాసులు అంటే. కానీ అక్కడ కెమెరా లేట్ ఉండో కింద బయట నా కెమెరా రేట్ ఉంటుందని మా స్కూల్లో కూడా అది ఉంది. అందులో నుంచి ఎవరైనా తీస్తారు కదా, కెమెరా నుంచి చూసి మమ్మల్ని తిడతారని చెప్పిన విషయాన్ని ఇప్పుడు ఓకే ఓకే ఓకే. నేను టీచర్ పేరు అడిగానా? నేను అక్కడ బయట ఆ కెమెరా ఉంది కదా, అది మర్చిపోయాను. మొత్తం అన్ని కూడా డాడీ నేను తీసుకొస్తూ ఉంటారు కదా. డాడీ ఇంగ్లీష్ లో ఏం చెప్తుంటారు నీకు? మా డాడీకి ఏడొచ్చా చెప్తాడు. డాడీకి ఏదొస్తే అది చెప్తారా? ఓకే. ఏం చెప్తా? బాయ్ మా, లవ్ యూ, బాయ్ అని ఉమ్మ బట్టి వెళ్ళిపోతాను. మరి ఫుడ్ ఎవరు తినిపిస్తారు ఇషిక నీకు? ఫుడ్ అయితే మమ్మీ. ఫుడ్ అయితే మమ్మీ తినిపిస్తుందా? పాపం, నీకు మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం అవుద్దా? నేను ఇప్పుడైతే గుడ్డు ఇంకా పొడన్నము గబ్బ 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 బా, ఎంత పని అయింది. ఇషిక ఫాస్ట్ గా తినిందా 5 minutes లో? ఫస్ట్ మమ్మీ, ఫస్ట్ మీ ఇద్దరం తిన్నాం. ఓకే. డాడీ అయితేనే ఫస్ట్ తినలేదు. సో మమ్మీ ఫస్ట్ తినింది, తర్వాత నువ్వు ఫస్ట్ తిన్నావు, అంతేనా? సో మొత్తానికైతే మీ ఇద్దరం ఫస్ట్, డాడీ ఏమో లాస్ట్, డాడీ సెకండ్. ఓకే. మీ ఇద్దరం థర్డ్. ఎలా చూసుకుంటున్నావు దీపుని మరి? మధు అంటే మీరు ఏమడుగుతారా నేనేం చెప్పాలి? నన్ను అడగకుండా తన్ను అడగాలి. నేను నాకు కొన్ని ఉంటాయి, మీకు కొన్ని ఉంటాయి. సరే, మీ ఇద్దరికి ఒక క్వశ్చన్. ఎవరైనా అమ్మాయిలకే చెప్పరు, బాయ్స్ కూడా చెప్తారు. అన్నిటిలో నేనే. సో దీపు, ఒక చిన్న గేమ్ పెడతా. సో ఎగ్జాక్ట్గా 1 minute, అంటే 1 minute 30 seconds ఇద్దరికి ఇస్తాను. ఓకే? హ్యాండ్స్ యూజ్ చేయకుండా, చేతులు యూజ్ చేయకుండా ఈ 5 pieces 30 seconds దీపు తినిపించారు. ఓన్లీ 5 seconds. అయిపోయింది, టైం అప్. ఇప్పుడు మధు రౌండ్. ఫాస్ట్గా పెట్టాలి. నో, హ్యాండ్స్ యూజ్ లేదు. మధు వినయ్ పెడిక. నీకు అయిపోయింది. సో ఫైనల్ గా ఈ రౌండ్ లో ఎవరు గెలిచారు కింద కమెంట్ లో పెట్టండి ఆడియన్స్.
మమ్మీ లవ్ యూ. లవ్ యూ టూ. డాడీ ఐ లవ్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.